హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. గుప్పడం తమన్ సీరియల్ హీరో రిషి సార్ మనందరికీ బాగా సుపరిచితం కదా. సో రిషి సార్ అంటే అందరికీ బాగా ఇష్టం, అది కూడా తెలిసిందే. అయితే రిషి సార్ రీసెంట్గా వాళ్ళ మదర్తో కలిసి మా టీవీ వాళ్ళు నిర్వహించిన ఐ లవ్ యూ అమ్మ అనే ప్రోగ్రామ్కి మదర్స్ డే సందర్భంగా రిషి సార్ వాళ్ళ మదర్తో కలిసి మా టీవీ ఈవెంట్కి అయితే రావడం జరిగిందనమాట. అయితే రిషి సార్ ఆ ఈవెంట్లో చాలా బాగా స్పీచ్ అయితే ఇచ్చాడు. ఆ స్పీచ్కి అందరూ అక్కడ ఉన్న వాళ్ళు కో యాక్టర్స్ కూడా అందరూ ఎమోషనల్ అవ్వడం జరిగింది. దానికి తోడు అందులో యాంకర్ అయితే రవి అండ్ విష్ణుప్రియ, వీళ్ళు కూడా మనకు తెలుసు కదా. అయితే యాంకర్ రవి అయితే రిషి సార్ని, మీరు ప్రజెంట్ సినిమాలు చేస్తున్నారు కదా, ఎక్కడి వరకు వచ్చాయి సినిమాలు, ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయని క్వశ్చన్ అయితే వేశాడు. దానికి రిషి సార్ 2 సినిమాలు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. ఒక సినిమా అయితే కంప్లీట్గా పూర్తి అయిపోయింది, ఇంకొక సినిమా అయితే కంప్లీట్ అవ్వబోతుంది. 2 సినిమాలు కూడా త్వరలోనే రిలీజ్ అవ్వబోతున్నాయి అంటూ రిషి సార్ అయితే రవికి చెప్పడం జరిగింది. అలాగే మీరు హీరో అవుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అని అడిగాడు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 2 సినిమాలు కూడా త్వరలోనే రిలీజ్ అవుతాయి, సినిమాలు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని రిషి సార్ చెప్పాడు. వాళ్ళ మదర్ని కూడా అడిగాడు. వాళ్ళ మదర్ కూడా 2 సినిమాలు త్వరలోనే కంప్లీట్ అయిపోయి థియేటర్లోకి రాబోతున్నాయి, రిషి సార్ని అందరూ సపోర్ట్ చేయండి అంటూ వాళ్ళ మదర్ కూడా అడగడం జరిగింది. దానికి రవి అయితే అవును, మీ 2 సినిమాలు కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము అంటూ యాంకర్ రవి కూడా చెప్పడం జరిగిందనమాట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనమైతే గీతశంకర మూవీలో ఒక లిరిక్స్ సాంగ్ అయితే రిలీజ్ అయ్యి మట్టి బుర్ర అంటూ, అయితే ఇన్ని రోజులు అవుతుంది మట్టి బుర్ర అనే సాంగ్ రిలీజ్ అయ్యి ఇంకో సాంగ్ రిలీజ్ అవ్వట్లేదు, ఇంకా సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వట్లేదు. అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని అనుకున్నాం, కానీ రిషి సార్ ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. సినిమాలు రిలీజ్ అవుతున్నాయా లేదా అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, సినిమాలు అయితే ఖచ్చితంగా రిలీజ్ అవ్వబోతున్నాయి అంటూ స్వయంగా రిషి సారే తన నోటితో చెప్పడం జరిగింది. దీంతో ఫ్యాన్స్కి ఒక ఐడియా అయితే వచ్చేసింది, ఏంటంటే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఖచ్చితంగా, అది కూడా త్వరలోనే. రిషి సార్ మా ముందుకి రాబోతున్నాడు, మేము త్వరలోనే రిషి సార్ని పెద్ద స్క్రీన్ పైన చూడబోతున్నాము, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఫ్యాన్స్ అయితే అనుకోవడం జరిగిందనమాట. నిజంగా ప్రోగ్రామ్ అంతా కూడా చాలా బాగా జరిగిపోయింది, చాలా ఎంటర్టైన్ చేశారనమాట రిషి సార్, వాళ్ళ మదర్, ఇంకా వేరే కో యాక్టర్స్ కూడా వచ్చారు కదా. అందరూ కూడా బాగా ఎంటర్టైన్ అయ్యారు అండ్ ఎంటర్టైన్ కూడా చేశారు ఫ్యాన్స్ని. అయితే నేను కూడా ఆ వీడియోస్ పెట్టేస్తాను, మీరు కూడా చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.